ఇది నిక్కచ్చిగా కేసీఆర్ గారి మీద చేసిన కుట్రనే అని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉన్నాం కాళేశ్వరం ఏంది, అసలు కాళేశ్వరం అనేది ఎన్ని బ్యారేజీలు, ఎట్లా ఉంది, దాని వ్యవస్థ ఏంది, ఎంత సాగునీరు అందిస్తుంది. ఈరోజు 1 కోటి ఎకరాల మాగాణి చేయాలన్న ఒకే లక్ష్యంతో కేసీఆర్ గారు తెలంగాణలో వ్యవసాయ రంగం సాగునీరు మీద చేసిన ఒక అద్భుతమైన సృష్టియే కాళేశ్వరం అన్న సంగతి చెప్తూనే ఉన్నాం. అయినా సరే కుట్రపూరితంగా ఈరోజు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా కమిషన్ ముందు కూడా ఒక విజన్తో నిక్కచ్చిగా సమాధానం చెప్పి కాళేశ్వరం అనేది ఒక జీవధార తెలంగాణ కానీ నిరూపిస్తారు. ఈరోజు ఎంతోమంది జనాలు వస్తున్న సంగతి చూస్తున్నాం. ఎక్కడిదక్కడ అరెస్టులు, నిర్బంధాలు, మీడియా మీద కూడా నిర్బంధం పెట్టడము ఇవన్నీ చూస్తున్నాము. ఇదన్నీ ఇప్పుడు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రను తెలంగాణ సమాజం భవిష్యత్తులో ఖచ్చితంగా తిప్పి కొడుతుంది. ఇప్పుడు ఎవరమైనా సరే ఫస్ట్ కమిషన్ క్వశ్చన్స్ అడిగిన తర్వాత లేదు ఏంది దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకోవాలి. కాబట్టి కమిషన్ మీద, చట్టాల మీద, న్యాయాల మీద రేవంత్ రెడ్డి గారి కుట్రలో భాగంగానే ఈరోజు కాళేశ్వరం మీద ఇంత పెద్ద కుట్ర జరుగుతుంది అనేది తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. అయినా కూడా నిజం ఉంది కాబట్టి, నిజం తేలుతుంది కాబట్టి ఎన్ని కమిషన్లు వేసినా ఏం కమిషన్లు వేసినా నిజం అనేది నిరూపితం అవుతుంది. అది తెలంగాణ సమాజానికి ఉపయోగకరమైన కాళేశ్వరం గురించి చేసిన కుట్ర కాబట్టి ఖచ్చితంగా నిజాన్ని నిక్కచ్చిగా కేసీఆర్ గారు కావచ్చు, మన హరీష్ అన్న కావచ్చు, ఆల్రెడీ కమిషన్ ముందు సమాధానం హరీష్ అన్న చెప్పడం జరిగింది. ఈరోజు ఒక విజన్తో కేసీఆర్ గారు సమాధానం చెప్తారు. ఖచ్చితంగా చెప్పి తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారి ఆనవాళ్ళు అనేది, చరిత్ర అనేది ఎంత ముఖ్యమో అవసరమో అనేది చూపిస్తారు.